పనికి రాదుగా ఇది ఏదో అందరూ ఉండేవో పొరపాటున బ్రాహ్మణులకు కదా మాటకే తల్లి ఎండకొచ్చాను గుర్తెందుకు నన్ను ఏది వీడినా ఇది మాత్రం నేను చెడు కలయు రాత్రిపూట కలగన్నాడు హరిశ్చంద్ర మహారాజు అంతటి వాడు మధ్యాహ్నానికి డబ్బు స్టాండింగ్ అయిపోయింది తల్లి చెడు స్నేహము కర్ణులంతటి మహానుభావుడు చెడు స్నేహం చేసినందువల్లనే కురుక్షేత్రంలో కుక్కసేపు వచ్చాడు చెడు శల్యులు అమ్మాయి పుట్టుకతో ఏ ఒక్క మనిషి చెడ్డవాడు కాదు తయారీలో ఏ ఒక్క శల్యులు చెడ్డది కాదు కానీ మానవుని మనసును చెడు ఆకర్షించినంత సులభంగా మంచి ఆకర్షించలేదు అందుకే మానవుడు శల్యులోని మంచితనాన్ని పక్కకు నెట్టి అయ్యా మానవుడు మంచితనాన్ని పక్కకు నెట్టి శల్యులోని చెడుతనాన్ని ఆశాంతము ఆస్వాదించి ముందు తను చెడి శల్యులు చెడ్డవి అని నింద వేయుచున్నాడు శల్యులు ఆయన తన నింద వేయడం నింద వేయడం మానవ సహజం కదా పెళ్లి సంబంధాలు సైతం ఈ శల్యుల సగానికి చిన్న పడిపోతుంది ప్రేమ వివాహాలకి శల్యులు పుట్టినైపోయాయన్నా నిజమన్నావా అవునంటావు నాగరికత పేరుతో నరమేధం సాగుతుంది మంచితనం మండగలుస్తుంది రాక్షసత్వం బాబగారు వచ్చి ఇక్కడే ఉన్నారు మన మాట వింటూ రండి బాబగారు అట్లయినా మీకు కార్యాభారం అధికమయ్యే ప్రయాసం కలిగించిన కదనాథం మరేమి లేదు మిత్రమా వ్యాపారం అంతా ప్రత్యేకంగా నా మీద విడిచి విశ్రాంతి తీసుకుని నిశ్చయించుకున్నాడు. ముందు ఏదో వర్జమున వద్ద శీఘ్రము నన్ను ఆజ్ఞాపించాడు. నాకును అదే భయముగా ఉన్నది కదా, ఏమి చెయ్యను? తండ్రి గారికి విశ్రాంతి కలిగించు నిమిత్తము ప్రాయము వచ్చినంత గృహ
వచ్చింది నాన్న. త్వరగా అదేమిటో చెప్పు మిత్రమా. చిన్నప్పుడే వచ్చింది. ఆ. ఎప్పుడు అనుకున్నావు? అసలు నేను నిక్కర్లు వేసుకుంటూనే వచ్చింది. అప్పటి నుండి మా తండ్రి కావలసినంత విరామం కల్పించినాడనయ్యా. అదేమిటో మిత్రమా. ఎట్లేమిటి పొడుగు ముందు బట్టలు వచ్చి స్వీయముగా పొడుగు చేసుకుని తప్పించినాను. ఓహో. వాయు గుండెలను కోసులు తిన్నదించే ఆ. రోజు పూటకు ముతుకున్న ఆహా. పంచాంగములందించి ఆ. గాలి పటములను కట్టి వచ్చిపోయేది ఇలాంటి వారికి చాలా మంచి పని చేసావు మిత్రమా. మంచి పనులు చూసేవాళ్ళు అందునా చెప్పు మిత్రమా. ఈ ప్రపంచంలో రెండే బలమైనవి వస్తారు. ఏమిటో. మొదటిది వ్యభిచారం, రెండవది వ్యాపారం. ఆ రెండిట్లో వన్నోడు తిరిగి చూడడు. పురిటిలో వడ్డ ఎలగలాగా వ్యామోహితుడైన శివుడు మొదటిది వ్యభిచారం బాబా. వేశ్యామోహితుడైన విధుడు తన సొంత సంసారాన్ని పట్టించుకొని రీతిలో వ్యాపారంలో లాభనష్టాలలో తలమునకమైన మా పురాణపరులే మరొకవేమో అన్న సంధి ఎంతగాని మిత్రమా, ఎన్ని కార్యభారముల మీద పడ్డను మన దోస్తికి ఎన్నడూ భూగలించుమా. మిత్రమా, నీ చెల్లి భోజనం ఏర్పాటు చేసింది. భోజనం చేసుకోం పదా. భోజనము వింతైన వంటకం ఇవాళ వీరి విందు మాకే